గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించినటువంటి టెట్ పేపర్ 1లోని మ్యాథమెటిక్స్ పార్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఈరోజు చూద్దాం. ఎందుకంటే క్వశ్చన్స్ అనేటువంటివి రిపిటేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి ఆ ఏరియాస్లో మనం ఫోకస్ చేసినట్లయితే మ్యాథమెటిక్స్ పార్ట్లో అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇచ్చినటువంటి పేపర్లో 91 క్వశ్చన్ చూడండి. ఆనంద్ ఒక వాచ్ని 680 రూపాయలకు 82 రూపాయలకి కొన్నాడు. ఇందులో ప్రకటన వెలపై గల 10% పన్ను కలిసి ఉంది. అయితే ప్రకటన వెల ఎంత అంటున్నాడు. చూడండి, ఆనంద్ కొన్నటువంటి వాచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు? 682 రూపాయలని ఇవ్వడం జరిగింది. ఆ వాచ్లో ఏముందట? ఆ వాచ్ పై ఉన్నటువంటి పన్ను కూడా ఉంది అంటున్నాడు. ఆ పన్ను ట్యాక్సీ ఉంది కదా, ట్యాక్సీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంది అంటున్నాడు. ఎంత శాతం అంటే ట్యాక్సీ 10% అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు కొన్న వేళ 100 అనుకున్నట్లు 100% అనుకుంటే దీనికి ఎంత ఇంక్లూడ్ అయి ఉందట? 10% ట్యాక్సీ ఉంది. అప్పుడు ఓవరాల్ ఎంత అవుతుంది? 110% అవుతుంది. 110%కి ఎంత అని ఇచ్చాడు మనకు? 110% వాల్యూ ఎంత అని ఇచ్చాడు? 682 అని ఇచ్చాడు. మనకు కావాల్సింది అయితే ప్రకటన వెల ఎంత అంటున్నాడు. ప్రకటన వెల అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? 100% పై ఉంటుంది. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి. 682/110 ఇంటూ 100. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్. 11 1 జా 11, 11 6 జా 66, 66 పోతే 2 ఉంటుంది. 11 2 జా 22. కాబట్టి 620. ఆన్సర్ ఎంత వస్తుంది? 620. ఇచ్చిన ఆప్షన్లో 620 ఎక్కడ ఉందో చూడండి. ఇచ్చిన ఆప్షన్లో 620 అనేటువంటిది థర్డ్ వన్. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, 92 ఏమిచ్చాడు? ట్రెపీజియం ఆకారంలో ఉన్న ఒక పొలం వైశాల్యము 240 చదరపు మీటర్లు, 2 సమాంతర భుజాల మధ్య దూరము 15 మీటర్లు మరియు ఒక సమాంతర భుజం యొక్క పొడవు 20 మీటర్లు అయినచో రెండవ సమాంతర భుజం యొక్క పొడవు ఎంత అని అడగడం అనేటువంటిది జరుగుతుంది. అంటే సమాంతర చతుర్భుజాకారంలో ఉన్నటువంటి ఒక పొలం వైశాల్యం ఇచ్చాడు, అందులో ఆ 2 సమాంతర భుజాల మధ్య దూరం ఇచ్చాడు, అంతేకాకుండా ఒక భుజం పొడవు ఇచ్చాడు. అయినా రెండో భుజం పొడవు ఎంత అని అడుగుతున్నాడు. మనకు సమాంతర భుజాల మధ్య దూరాన్ని ఇది ఏమనుకుంటాము? హెచ్ అనుకుంటాము. ఇక్కడ ఇచ్చినటువంటి ఒక భుజం పొడవు ఏ అనుకుంటే మరొక భుజం రెండో భుజం ఏమనుకుంటాం? బి అవుతుంది. మనకు ట్రెపీజియం యొక్క వైశాల్యం తెలుసు. ట్రెపీజియం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? ట్రెపీజియం వైశాల్యం A is equal to h/2a plus b. అంతేకాకుండా ఇక్కడ ఆ ట్రెపీజియం యొక్క వైశాల్యం కూడా ఇచ్చాడు. A is equal to ఎంత అని ఇచ్చాడు? 240 అని ఇచ్చాడు. ఈ వాల్యూస్ మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఏ అంటే ఎంత? 240 ప్లస్ హెచ్ అంటే ఎంత అనుకున్నాము? ఇక్కడ హెచ్ ఎంత అన్నాడు? 2 సమాంతర భుజాల మధ్య దూరము హెచ్, దట్ ఈజ్ ఈక్వల్ 15. బై 2. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ఒక భుజం ఇచ్చాడు. ఏ అనేటువంటి భుజం ఇచ్చాడు. ఎంత అని ఇచ్చాడు? 20 మీటర్లు అని ఇచ్చాడు. బి వాల్యూ తెలియదు కాబట్టి అది అలానే రాద్దాం. నెక్స్ట్ ఈ 2ని ఇటువైపు తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? 240 ఇంటూ 2/15 ఈజ్ ఈక్వల్ 20 ప్లస్ బి అవుతుంది. చూడండి, 3 5లో 15, 3 ఎంబులు 24, 0, 5 1లో 5, 5 1లో 5, 5 పోతే ఇంకా 3 ఉంటుంది, 30 అవుతుంది. 5 6లో 30, 5 6లో 30. ఇక్కడ ఏం మిగిలింది? 16 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 20 ప్లస్ బి అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 16 32, ఆ 20ని కూడా ఇటువైపు తీసుకొస్తే -20 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ బి. బి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది?
12 మీటర్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో 12 మీటర్ ఎక్కడ ఉందో అదే ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానంగా చెప్పవచ్చు. ఎంత ఇక్కడ 12 అనేటువంటిది థర్డ్ వన్. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ ఎంత 12 మీటర్స్. ఏమడిగాడు ఆయన రెండవ భుజం పొడవు బి అనుకున్నాం. ఆ బి వాల్యూ తెలియదు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది 12 మీటర్స్ వచ్చింది. కాబట్టి సరైనటువంటి సమాధానంగా ఆప్షన్ 3ని మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ 93 చూద్దాం. సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో ఏ కామా సిలు ఎదురెదురు కోణాలు అయితే ఈ కింది ప్రవచనాల్లో ఎల్లప్పుడూ సత్యమైనది ఏంటి అంటున్నాడు. సమాంతర చతుర్భుజంలో ఏమైందట ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం అంటున్నాడు. ఓకే 93 ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం అంటున్నాడు. ఏబిసిడి ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజము. ఏసీలు ఏంటి అంటున్నాడు ఎదురెదురు కోణాలు అంటున్నాడు. ఏకి ఎదుటి కోణము ఇది కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇచ్చిన ప్రవచనాల్లో సత్యమైనటువంటిది ఏంటి అంటున్నాడు. సమాంతర చతుర్భుజంలో ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం అయితే వాటి ఎదుటి కోణాలు ఎలా ఉంటాయి ఎదురెదురు కోణాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 60 ఉందనుకోండి, ఇక్కడ సి వాల్యూ కూడా ఏమవుతుంది 60 అవుతుంది. అయితే ఏ కామా సిలు ఏంటి అన్నాడు ఎదురెదురు కోణాలు అంటున్నాడు. అంటే దేర్ఫోర్ ఏమని రాయొచ్చు సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు ఎలా ఉంటాయి అంటున్నాము సమానంగా ఉంటాయి. కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అని రాయవచ్చు. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇచ్చిన ఆప్షన్లో ఏది ఇలా ఉందో అదే సరైనటువంటి సమాధానంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏది సమాధానం ఫోర్త్ ఆప్షన్ అనేటువంటిది చెప్పవచ్చు సరైందని. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు ఏబిసిడి అనేటువంటిది ఒక సమాంతర చతుర్భుజం అన్నాడు. ఆ సమాంతర చతుర్భుజంలో యాంగిల్ ఏ యాంగిల్ సిలు ఎదురెదురు కోణాలు అన్నాడు. ఆ ఎదురెదురు కోణాలు సమాంతర చతుర్భుజంలో ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి సమానంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ సి అవుతుంది. యాంగిల్ ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లో ఫోర్త్ వన్ అనేటువంటిది ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 94 చూద్దాం. ఓకే చూడండి 9x square y square into 3z minus 24 divided by 27xy into z minus 8 అయితే ఇందులో ఏ విలువ సరైనదని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఒక సమాసం ఇచ్చాడు. ఈ సమాసం చేత భాగిస్తే ఇక్కడ ఏది సరైనటువంటి ఆన్సర్ వస్తుందో చెప్పండి అని అంటున్నాడు. ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏంటో చూద్దాం. మనం ఏమి ఇచ్చాడు మనకు 9x square y square into 3z minus 24 by 27xy z minus 8 అని ఇచ్చాడు. దీన్ని ఏమని రాయొచ్చు చూడండి మనము 9x square y square ఇంటూ ఇందులో నుంచి 3 కామన్ తీసామనుకోండి, 3 కామన్ తీస్తే ఏమొస్తుంది z minus 8 అవుతుంది. z minus 8 by 27xy ఇంటూ z minus 8 ఇది కూడా z minus 8. కాబట్టి చూడండి ఈ z minus 8కి z minus 8 క్యాన్సిల్ అవుతుంది. ఈ xకి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతే ఏముంటుంది x ఉంటుంది. 9 1 జా 9 9 3 జా 27 3 1 జా 3 ఎంత వచ్చింది రిమైనింగ్ ఓన్లీ xy ఉన్నది. అంటే దీని వాల్యూ ఏమొచ్చింది xy ఎక్కడ ఉంది ఇచ్చిన సమీకరణంలో ఇచ్చిన ఆప్షన్లో xy ఎక్కడ కనిపిస్తుంది మనకు ఫోర్త్ వన్. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. ఏం లేదు ఇక్కడ ఒక సమాసం ఇచ్చాడు. ఆ సమాసాన్ని మరొక సమాసం చేత భాగించండి అని చెప్పడం జరుగుతుంది. ఈ సమాసాన్ని మనం ఎట్లుందో అలానే రాస్తాము. భాగించమన్నాడు కాబట్టి భాగిస్తున్నాము. దీంట్లో నుంచి ఒక 8ని 3 కామన్ తీస్తున్నాం. 3 కామన్ తీస్తే ఏమవుతుంది z minus 8 అవుతుంది. 3 into z 3z అవుతుంది. 3 into 8 24 అవుతుంది. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ సేమ్ ఇదే ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి 3 కామన్ తీసాము. 9 1 జా 9 9 3 జా 27 3 1 జా 3 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్కి వైకి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. xy మాత్రమే మిగిలింది. కాబట్టి ఆన్సర్ xy ఎక్కడ ఉందో చూడాలి. xy అనేటువంటి ఫోర్త్ ఆప్షన్. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ 95 చూద్దాం.
95. చూడండి 95 శూన్యేతర పూర్ణాంకము మరియు దాని పరమపదం యొక్క లబ్ధము ఎల్లప్పుడూ ఏమవుతుంది అంటున్నాడు. శూన్యేతర పూర్ణాంకం అంటే సున్నా కాకుండా ఉన్నటువంటి పూర్ణాంకాలు ఏమైనా తీసుకున్నట్లయితే దాని పరమపదం యొక్క లబ్ధము ఎల్లప్పుడూ ఏమవుతుంది అంటున్నాడు. ఒక సంఖ్య తీసుకుందాము. సంఖ్య అది ఏదై ఉండాలట, శూన్యేతర పూర్ణాంకమై ఉండాలట, సున్నా కాకుండా ఉన్నటువంటి పూర్ణాంకమై ఉండాలట. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేటువంటి సంఖ్యను తీసుకుంటున్నాను నేను. 3 అనేటువంటి సంఖ్యను తీసుకున్నట్లయితే దాని యొక్క పరమపదం ఏమవుతుంది? 3 యొక్క పరమపదం ఏమవుతుంది? 4 అవుతుంది. 3 యొక్క పరమపదం పూర్వపదం అంటేనేమో 2 అవుతుంది. 3 యొక్క పూర్వపదం అంటేనే 2 అవుతుంది. పరపదం అంటేనేమో 4 కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పూర్వపదం అంటేనేమో 2 అవుతుంది. 3 యొక్క పరపదం అంటేనేమో 4 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క లబ్ధం 3 మరియు 4 యొక్క లబ్ధం ఏమవుతుంది ఎల్లప్పుడూ అంటున్నాడు. 3 × 4 3 4 ఏంటి? 12 వస్తుంది. 12 అనేటువంటి ఏ సంఖ్య? ఓకే, సరి సంఖ్య కండిషన్ ఓకే. తర్వాత ఇది బేస్ సంఖ్య అంటున్నాడు, కాదు. 12 అనేటువంటి ప్రధాన సంఖ్య అంటున్నాడు, కాదు. సంయుక్త సంఖ్య అంటున్నాడు, కాదు. కాబట్టి సరైనటువంటి ఆప్షన్ ఏంటి? 1 అనేటువంటిది చెప్పవచ్చును. ఈ 12 అనేటువంటిది ఏంటిది? ఒక సరి సంఖ్య. సార్ అదే ఎందుకు తీసుకున్నారు? ఏ సంఖ్యను తీసుకున్నా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేటువంటి సంఖ్యను తీసుకున్నాను. 2 యొక్క పరమపదం ఏమవుతుంది? 2 యొక్క పరపదం ఏమవుతుంది? 3 అవుతుంది. 2 × 3 ఏమవుతుంది? 6 అవుతుంది. 6 అనేటువంటిది కూడా ఏంటిది? ఒక సరి సంఖ్యే. కాబట్టి ఈ విధంగా ఎల్లప్పుడూ అంటున్నాడు ఇది పరపదం అవుతుంది, సరి సంఖ్య అవుతుంది, సంయుక్త సంఖ్య అవుతుంది. కానీ ఎల్లప్పుడూ కావాలంటున్నాడు. ఎల్లప్పుడూ కండిషన్ అన్నప్పుడు ఇది తీసుకోవాల్సి ఉంటుంది మనము. కాబట్టి ఎల్లప్పుడూ ఒక సరి సంఖ్య అవుతుంది అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్గా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ 96 చూద్దాం. వా ఆశాభాయ్ ఉన్నదా? ఉన్నది అయిపోయింది ఆప్షన్. పైకి జరుపుతుంటే అట్లా అయింది, ఏం కాదుగా. తర్వాత నెక్స్ట్ 96 చూడండి. ఒక పాచికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3ల రెండింటి గుణిజం కావడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. 2 యొక్క గుణిజాలు ఏంటి? 2 యొక్క గుణిజాలు 2 × 1 2, 2 × 2 4, 2 × 3 6, 2 × 4 8 సో ఆన్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? పాచిక అన్నాడు. పాచిక పైన ఎన్ని అంకెలు ఉంటాయి? 1 నుంచి 6 వరకు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి దీన్ని మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఈ 4 అనేటువంటి. నెక్స్ట్ 3 యొక్క గుణిజాలు చూద్దాం. 3 యొక్క గుణిజాలు ఏంటి? 3 యొక్క గుణిజాలు ఇటు 3 యొక్క గుణిజాలు 3 1లో 3, 3 2లో 6, తర్వాత 3 3లో 9 అవుతుంది. ఆ పాచికలపై ఉండడం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి ఈ 2 మరియు 3ల రెండింటి గుణిజం అయ్యేటువంటి సంభావ్యత ఎంత ఉంది ఇక్కడ? ఇందులో ఒకటి వచ్చింది. అంటే ఈ రెండింటికి ఉమ్మడిగా ఉండాలంటే ఒకే సంఖ్య ఉంది, అదేంటిది? 6 అని చెప్పవచ్చును. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పవచ్చు? నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనము? 6 అని రాస్తాము. నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సంభావ్యత అయ్యేటువంటి అవకాశం ఇప్పుడు ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయి? ఓన్లీ 1 పాసిబిలిటీ ఉంది. కాబట్టి నెంబర్ ఆఫ్ 1. తర్వాత పి ఆఫ్ ఈ నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత? పాచికలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి అన్నాము? 5 సంఖ్యలు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6 అవుతుంది. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనము? పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు అయ్యేటువంటి సంభావ్యత ఎంత అంటున్నాడు కదా, గుణిజం కావడానికి సంభావ్యత పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ ఎంత వచ్చింది మనకు? 1 వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత ఉంది? 6. కాబట్టి 1/6 అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందో అదే సరైనటువంటి సమాధానంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి 2 యొక్క గుణిజాలు 2 4 6 8 అలా ఉంటుంది. కానీ
ఒక పాచిక పైన సంఖ్యలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 1 నుంచి 6 వరకే ఉంటాయి. కాబట్టి 6 వరకే మనం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. 3 యొక్క గుణిజాలు 3 1 3 3 2 6 3 9 ఆ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కానీ మనకు కావాల్సింది పాచిక పైన ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 3 2 6 వరకే తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత ఇంకేమన్నాడు? ఈ రెండింటి 2 3ల యొక్క రెండింటి గుణిజం కావడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు. రెండింటి గుణిజం కావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఓన్లీ 1 అవకాశం ఉంది, అదే 6 అయినటువంటిది. అదే నెంబర్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ ఏమంటున్నాము? 1 అని చెప్పడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఎస్ ఎన్ని పాచిక పైన ఎన్ని అంకెలు ఉంటాయన్నాం? 6 కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 6 అని రాస్తాము. పాసిబిలిటీ నెంబర్ ఆఫ్ సంభావ్యత కావడానికి కావాల్సినటువంటి సంభావ్యత ఏమవుతుంది? పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ 1 కాబట్టి 1/6 దట్ ఈజ్ ఈక్వల్ 1/6. ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందో చూస్తాం. థర్డ్ వన్ కాబట్టి ఇచ్చిన ప్రశ్నకి థర్డ్ వన్ అనేటువంటిది సరైనటువంటి సమాధానంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, 11 చే భాగించబడాలంటే నాకు కలపవలసిన కనిష్ట సంఖ్య ఎంత అంటున్నాడు. ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్కి ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అది 11 చేత భాగించబడుతుంది అంటున్నాడు. 11 చేత భాగించబడాలంటే సరిస్థానాలలోని మొత్తము బేస్ స్థానాలలోని మొత్తానికి సమానం కావాలి. సరిస్థానాలలోని మొత్తము బేస్ స్థానాలలోని మొత్తానికి సమానమన్నా కావాలి. అది ఈజ్ ఈక్వల్ టు 0 అయినా, ఆ రెండింటి మధ్య తేడా 0 అయినా కానీ అది ఏమవుతుంది? 11 చే భాగించబడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దీన్ని మనం ఏమంటాం? 11 భాజనీయత సూత్రం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ స్థానాలను చూద్దాం. ఈ స్థానంలో దీని విలువ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 7 0 1 6 9 3 0 5. ఈ సరిస్థానాల వాల్యూని చూద్దాం మనం. ఏమొచ్చింది? 1 + 7 + 1 + 9 + 0 ఎంత వస్తుంది? 10 17. నెక్స్ట్ బేస్ స్థానాలు చూద్దాం. 5 ఇక్కడ నుంచి తీసుకుందాం. 5 + 3 + 6 + 6 + 0. చూడండి, 6 + 3 9 అవుతుంది. 9 + 5 14 అవుతుంది. కానీ ఈ రెండు సమానం కావాలంటే ఎంత కలపాలి మనము? ఇది ఎంత ఉంది? 17 వచ్చింది. ఇది కూడా 17 రావాలి. 17 వచ్చింది అనుకో, ఆటోమేటిక్ ఏం చేస్తుంది? ఆ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత? 3. కాబట్టి ఈ సంఖ్య కలపాల్సినటువంటి సంఖ్య ఎంత? 3 కలిపామనుకోండి, అది ఆటోమేటిక్ ఏమవుతుంది? 17 అవుతుంది. ఈ రెండింటి మొత్తం ఈక్వల్గా ఉంది కాబట్టి అది ఏమవుతుంది? అప్పుడు 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 3 ఎక్కడ ఉందో చూడాలి. 3 ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఇచ్చిన ప్రశ్నకి 1 అనేటువంటి సరైనటువంటి సమాధానంగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. క్వశ్చన్ నెంబర్ 98 చూడండి. ఒక జత పూరక కోణాల కొలతల్లో వ్యత్యాసం 24 అయినా ఆ కోణాలు ఏంటి అంటున్నాడు. ఒక జత పూరక కోణాల కొలతల్లో వ్యత్యాసం ఎంత ఉండట? 24 అయినా ఆ కోణాలు ఏంటి అంటున్నాడు. రెండు కోణాల మొత్తం ఎంత కావాలి? 90 డిగ్రీస్ అయితే ఆ రెండు కోణాలు ఎలా ఉంటాయంటాం? పూరక కోణాలని చెప్పడం జరుగుతుంది. రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలను ఏమంటాం? ఒకదానికొకటి పూరక కోణం అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ రెండింటి మొత్తం చేసామనుకోండి, ఏమవుతుంది? మనకు ఎంత వస్తుంది? 84 వస్తుంది. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. ఇది కూడా 90 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ వన్, ఇది చూసామనుకోండి, ఎంత వస్తుంది? ఇది 50 60 70. ఇది కూడా కాదు. ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటిది? 57 33. లేదు, వాటి యొక్క చూద్దాం, వ్యత్యాసం చూద్దాం. 57లో నుంచి ఏం తీసేయాలి? 33 తీసేద్దాం. 33 తీసేస్తే ఎంత వస్తుంది? 4. తర్వాత ఇక్కడ 2 వస్తుంది. దాని వ్యత్యాసం ఎంత అన్నాడు? 24 అన్నాడు. కాబట్టి సరైనటువంటి ఆప్షన్ ఏమని చెప్పవచ్చును? 33 57 అనేటువంటి కోణాలు ఈ రెండు కూడా ఏమని చెప్పవచ్చును? పూరక కోణాలని చెప్పవచ్చును. వాటి వ్యత్యాసం ఎంత అన్నాడు? 24 అన్నాడు. వీటి యొక్క వ్యత్యాసం ఎంత వచ్చింది మనకు? 24 అనేటువంటిది రావడం జరిగింది. కాబట్టి సరైనటువంటి ఆప్షన్ ఏమని చెప్పవచ్చును? థర్డ్ వన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం ఎంత అంటున్నాడు. సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి? 1
కాకుండా ఒకటి కాకుండా మిగతా కూడా కారణాంకాలు కలిగి ఉన్నట్లయితే అట్టి సంఖ్యను ఏమంటామో సంయుక్త సంఖ్య అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఉన్నది, 3 ఉన్నది, 3 తీసుకుంటే ఏమొస్తుంది 1 × 3 ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలు కలిగి ఉంటుంది. అట్లా ఉంటే అది సంయుక్త సంఖ్య కాదు. ఒక సంఖ్య సంయుక్త సంఖ్య కావాలంటే మినిమంగా 3 కారణాంకాలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 తీసుకున్నాను అనుకోండి, 4 అనేటువంటి సంఖ్యను తీసుకున్నాను అనుకోండి, 4కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి చెప్పండి? 4కి 1 × 4, తర్వాత 2 × 2, తర్వాత 4 × 1. ఈ విధంగా ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 3 కారణాంకాలు ఉన్నాయి. ఇట్లా ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే సంయుక్త సంఖ్య అంటాం. మొదటి సంయుక్త సంఖ్య ఎంత? 4, తర్వాత 6, తర్వాత 8, తర్వాత 9, తర్వాత 10. ఎన్ని తీసుకోమన్నాడు? మొదటి 5 సంయుక్త సంఖ్యలు అన్నాడు. 1, 2, 3, 4, 5. 5 సంయుక్త సంఖ్యలు రావడం అనేటువంటిది జరిగింది. వీటి యొక్క మధ్యగతం ఎంత అంటున్నాడు? మధ్యగతం అంటే ఏం చేసాము? ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసి మిడిల్లో ఏదైతే ఉంటుందో ఆ పదం యొక్క విలువనే మనం ఏమంటాం? మధ్యగతంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది చూద్దాం. దీనికి ఈక్వల్ అవుతుంది అనుకున్నట్టు ఇది ఇలా కలిపామనుకోండి, ఇక్కడికి మిగతాది ఏది ఉంది? మధ్యలో 8 ఉంది. మధ్యగతం అనేటువంటిది ఏమని చెప్పవచ్చును? మధ్యగతం 8 అని చెప్పవచ్చును. ఒకవేళ ఇంకొక రాశి ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ మిడిల్లో ఉన్నటువంటి రాశుల సరాసరిని ఏమంటాం మనము? మధ్యగతం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 5 ఉన్నాయి, 6 వచ్చినప్పుడు ఇంకో రాశి కూడా వస్తుంది మధ్యలో, అప్పుడు ఆ రెండింటి యొక్క సరాసరిని మధ్యగతంగా మనము పరిగణించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంయుక్త సంఖ్య అంటే ఏం చెప్పాము? 2 కంటే 3 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలను కలిగి ఉన్నటువంటి సంఖ్యలను ఏమంటాం మనము? సంయుక్త సంఖ్యలని చెప్పడం జరుగుతుంది. 3 కానీ 3 కంటే ఎక్కువ కానీ కారణాంకాలను కలిగి ఉన్నట్లయితే అట్టి సంఖ్యలను ఏమంటాం మనము? సంయుక్త సంఖ్యలని చెప్పడం జరుగుతుంది. అందులో మొదటి 5 సంయుక్త సంఖ్యలు అన్నాడు. మొదటిది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 4, 6, 8, 9, 10. కాబట్టి మధ్యగతం ఎంత వచ్చింది మనకు? 8. ఇచ్చిన ఆప్షన్లో 4th వన్ అనేటువంటిది సరైనదిగా మనం చెప్పవచ్చును. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? 100 చూసినట్లయితే ఒక ఘనం ఇచ్చాడు, ఘనం భుజం ఇచ్చాడు, ఘనం యొక్క ఘన పరిమాణం కనుక్కోండి అంటున్నాడు. ఘనం భుజం ఎంత ఇచ్చాడు? A = ఎంత అని ఇచ్చాడు? 11 సెంటీమీటర్లు కాగల ఒక ఘనం యొక్క ఘన పరిమాణము ఘనపు సెంటీమీటర్లో అంటున్నాడు. ఘనం యొక్క ఘన పరిమాణానికి సూత్రం తెలిసి ఏంటిది? దట్ ఈజ్ ఈక్వల్ A³ A అంటే ఎంత వచ్చింది మనకు? 11. కాబట్టి 11³ అని చెప్పవచ్చును. 11³ అంటే 11 × 11 × 11 అని అర్థం. ఇక్కడ ఏమొస్తుంది? 121 × 11 అవుతుంది. దాన్ని ఇంకా సింప్లిఫై చేసినట్లయితే ఏమవుతుందో చూడండి. 121 × 1 1 1 2 1 1 2 1. కాబట్టి 1 3 3 1. ఈ విధంగా ఆప్షన్లో ఎక్కడ ఉందో అదే సరైనటువంటి సమాధానంగా చెప్పడం జరుగుతుంది. 1 3 3 1 ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంది? 1 3 3 1 అనేటువంటిది సెకండ్ ఆప్షన్. కాబట్టి ఆ ఘనం యొక్క ఘన పరిమాణము 1331గా మనము చెప్పవచ్చును. నెక్స్ట్ ఇది సరైనటువంటి ఆప్షన్గా మనము 100కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వానిలో ఏది ప్రధాన సంఖ్య అంటున్నాడు. ఏది ప్రధాన సంఖ్య? 101 చూసినట్లయితే నెక్స్ట్ చూద్దాం. 101 ఈ కింది వానిలో ఏది ప్రధాన సంఖ్య అంటున్నాడు. ప్రధాన సంఖ్య కావాలంటే ఏంటిది? 1 మరియు అదే సంఖ్య కారణాంకాలను కలిగి ఉంటే అట్టి సంఖ్యలను ఏమంటాం మనము? ప్రధాన సంఖ్యలు అంటాం. 1 మరియు అదే సంఖ్య కాకుండా మిగతా సంఖ్యలు కూడా కారణాంకాలు కలిగి ఉన్నట్లయితే అట్టి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు కావు. అయితే ఇందులో ఏది ప్రధాన సంఖ్య కాదు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనము 81 చూసామనుకోండి. 81 ఏమని రాయవచ్చు? 9 × 9 అని రాయవచ్చు. 9 × 9 ఎంత అవుతుంది? 81 అవుతుంది. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. ఎందుకు? 1 మరియు అదే సంఖ్య 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు కలిగి ఉంటే ప్రధాన సంఖ్య అని చెప్పాం. కానీ ఇక్కడ 9 × 9 కూడా ఒక కారణాంకం అవుతుంది. కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వన్ ఇంకా చూసినట్లయితే ఇది తీసుకుందాం. 91 తీసుకుందాం. 13,91 అవుతుంది. 7 × 13 13,91. కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ వన్ 87 తీసుకుందాం. 87 తీసుకున్నట్లయితే ఏమొస్తుంది చూడండి. 3 × 9 29 3 20
3 × 29 ఏమవుతుంది 87 అవుతుంది. కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఇచ్చిన దాంట్లో ఇది ఒకటి మాత్రమే ప్రధాన సంఖ్య. దీన్ని మనం ఏ విధంగా రాయాలి 1 × 97 అని మాత్రమే రాయగలుగుతాం. కాబట్టి సరైనటువంటి ఆప్షన్ ఏమని చెప్పవచ్చును 4th one అని చెప్పడం జరుగుతుంది. ఒకటి మరియు అదే సంఖ్య ఇక్కడ చూడండి, ఒకటి ఉంది మరి అదే సంఖ్య ఇలా ఉన్నటువంటి ప్రధాన కారణాంకాలను కలిగి ఉంటే అట్టి సంఖ్యలను ఏమంటున్నాం మనం ప్రధాన సంఖ్య అంటున్నాం. కాబట్టి 97 మాత్రమే ఇక్కడ ప్రధాన సంఖ్యగా మనము పేర్కొనడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్లో 4th one అనేటువంటిది సరైనదిగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ అంతా 102. ఓకే చూడండి 102 క్వశ్చన్ చూసినట్లయితే ఇది సూక్ష్మీకరణకు సంబంధించినటువంటి ప్రాబ్లంగా మనము పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది. 4⁻³ డివైడెడ్ బై 2⁻6 విలువ ఎంత అంటున్నాడు. చూడండి దీన్ని తీసుకుని మనం రాసినట్లయితే ఏం రాయవచ్చు 4⁻³ డివైడెడ్ బై 2⁻6 అని ఇచ్చాడు. దీన్ని తీసుకున్నట్లయితే ఏమైనా 2⁻2⁻3² డివైడెడ్ బై 2⁻6 అని రాయవచ్చు. ఇక్కడ చూడండి a⁻m × n ఉంది, a⁻mn అవుతుంది, a⁻m × n రూపంలో ఉంది. అంటే ఏ విధంగా ఉంది a⁻m × n దట్ ఈస్ ఈక్వల్ a⁻mn. ఈ రూపంలోకి ఫస్ట్ దాన్ని కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 2⁻6 అవుతుంది. ⁻2కి ⁻2 అలానే రాద్దాం. ఇదే రూపంలో ఉంది, a⁻n రూపంలో ఉంది. దాన్ని సింప్లిఫై చేస్తే 1/a⁻n అవుతుంది. కాబట్టి దీన్ని ఈ రూపంలో కన్వర్ట్ చేస్తే 1/2⁻6 అవుతుంది. నెక్స్ట్ ఇంకా దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇది సేమ్ మళ్ళీ a⁻m రూపంలో ఉంది. అప్పుడు a⁻m × n అంటుంది. అంటే m × n అంటే 6 × 2 12 అవుతుంది. కాబట్టి 2⁻12 ఇది భిన్నంకి ఇది భిన్నం కాబట్టి ఏమవుతుంది తల క్రిందులు అవుతుంది. అంటే 2⁻6/1 అవుతుంది. ఇక్కడ చూడండి ఈ రెండు బేసెస్ అనేటువంటి ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు పవర్స్ ఏం చేస్తాం యాడెడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 2⁻12 + 6 దట్ ఈజ్ ఈక్వల్ 2⁻6 వస్తుంది. దీన్ని ఏం రాయొచ్చు 1/2⁻6 అని రాయొచ్చు. 1/2�6 వాల్యూ ఎంత అంటే 1/64 ఎక్కడ ఉందో చూడండి. 2⁻6 అంటే ఏంటిది 2 × 2 × 2 × 2 × 2 అని అర్థం. 2 2 = 4 4 2 = 8 8 2 = 16 16 2 = 32 32 2 = 64. కాబట్టి 1/64 4th ఆప్షన్ అనేటువంటిది ఇచ్చిన వాటికి సరైనటువంటి ఆప్షన్గా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 103 ఏమి ఇచ్చాడు 40లో 23% x అయితే 23లో 40% ఎంత అంటున్నాడు. చూద్దాం దాని ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి 40లో 23% x అయితే 23లో 40% ఎంత అంటున్నాడు. 40లో ఫస్ట్ రాద్దాం. 40లో 40లో 23% అంటున్నాడు. 23% అంటే ఎంత 23/100 దట్ ఈజ్ ఈక్వల్ ఏమంటున్నాడు x అంటున్నాడు. ఇక్కడికి ఫస్ట్ కండిషన్ అయిపోయింది ఇక్కడి వరకు. తర్వాత నెక్స్ట్ 23లో 40% అంటున్నాడు. 23లో 40% ఏమవుతుంది అంటున్నాడు. 23 రాస్తున్నాను 40/100 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటున్నాడు. ఇది ఎంత అంటున్నాడు. ఇది ఎంత చెప్పండి. దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే 40కి 40 ఉంది, 23కి 23 ఉంది, 100కి 100 ఉంది. కాబట్టి ఇది x అయితే ఇది కూడా ఏమవుతుంది ఎక్సే అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో x ఎక్కడ ఉందో అదే సరైనటువంటి సమాధానంగా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడ ఉంది ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ 11లో ఏముంది 40 × 23 ఉంది. ఇక్కడ 23 × 40 ఉంది. ఈ రెండు కూడా ఈక్వలే. కాబట్టి ఈ సంఖ్య ఈ మొత్తం దేనికైతే ఈక్వల్ అయింది ఎక్స్కి ఈక్వల్ అయింది. కాబట్టి ఈ మొత్తం కూడా దేనికి ఈక్వల్ అవుతుంది ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఎక్స్ అనేటువంటిది ఎక్కడ ఉంది ఫస్ట్ వన్. కాబట్టి 103కి 1 అనేటువంటిది సరైనగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 104 చూద్దాం. 104 చూడండి. 104లో ఏమి ఇచ్చాడు. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు కలరు అంటున్నాడు. ఒక తరగతిలో ఎంతమంది విద్యార్థులు అట 40 మంది విద్యార్థులు ఉన్నారు. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10% అధికం.
బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10% అధికమట. ఓకే, అయితే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు గల నిష్పత్తి ఎంత అంటున్నాడు. అంటే ఫస్ట్ మనం బాలికల సంఖ్యని కనుక్కోవాలి, బాలుర సంఖ్యని కనుక్కోవాలి. కనుక్కుంటే మనకు అప్పుడు బాలికలది బాలుర సంఖ్య యొక్క నిష్పత్తి ఏందో మనము ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. చూద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10 ఎక్కువ అంటున్నాడు. అంటే మనం ఏం రాయాలి, ఫస్ట్ బాలుర యొక్క సంఖ్య ఏందో మనకు తెలియదు కాబట్టి అది ఎక్స్ అనుకుందాం. బాలుర సంఖ్య ఏమనుకుందాము, ఎక్స్ అనుకుందాం. బాలుర సంఖ్య ఎక్స్ అనుకుంటే బాలికల సంఖ్య ఏమవుతుంది, బాలికల సంఖ్య ఎంత అన్నాడు, బాలుర సంఖ్య కంటే 10 ఎక్కువ అంటున్నాడు. అంటే ఎంత ఇది, x + 10 అవుతుంది. మరి ఈ రెండింటి మొత్తం ఎంత ఇచ్చాడు మన క్లాస్ రూమ్లో, ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్నారు, 40%, 40 మంది అన్నాడు. కాబట్టి x + 10 = 40. ఎక్స్కి ఎక్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 2x అవుతుంది. ఈ 10 అటువైపు తీసుకెళ్తే -10 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 40 - 10 అవుతుంది. 2x ఏమవుతుంది, 30 అవుతుంది. x ఏమవుతుంది, 30/2. 2 1 = 2, 2 15 = 30. కాబట్టి x ఎంత వచ్చింది, 15 వచ్చింది. ఇదేంటిది, x అంటే ఏమనుకున్నాము, బాలుర సంఖ్య వచ్చింది. మనకేం కావాలి, బాలికల సంఖ్య కావాలి. బాలికల సంఖ్య ఏం కావాలన్నాము, బాలికల సంఖ్య ఏమని రాస్తాం మనం, x + 10 అని రాస్తాం. బాలురు ఎంతమంది వచ్చారు మనకు, 15 వచ్చారు. ఇంకా 10 మంది ఎక్కువ అంటున్నాడు కాబట్టి ఎంత అవుతుంది, 15 + 10 25 అవుతుంది. ఓకే, వచ్చింది. బాలుర సంఖ్య వచ్చింది. ఇప్పుడు బాలికల సంఖ్య వచ్చింది. ఇక్కడ ఏమడిగాడు, అయితే బాలికల సంఖ్యకు బాలుర సంఖ్యకు నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, బాలికలను ఇచ్చాడు, తర్వాత బాలురని ఇచ్చాడు. కాబట్టి బాలికలు ఎంత వచ్చారు మనకు, 25 వచ్చారు. బాలురు ఎంతమంది వచ్చారు, 15 వచ్చారు. ఈ రెండింటి యొక్క రేషియో ఎంత అవుతుంది అంటున్నాడు. 5 3 = 15, 5 5 = 25. కాబట్టి 5:3 అనేటువంటిది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందో అదే దీని యొక్క ఆన్సర్గా మనము చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి ఎక్కడ ఉంది 5, 5:3 ఎక్కడ ఉంది ఇచ్చిన ఆప్షన్లో, థర్డ్ వన్. కాబట్టి 104కి సరైనటువంటి ఆప్షన్ 3 అని చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. 105 72 రూపాయలకు కొనుగోలు చేసిన బొమ్మ 80 రూపాయలకి అమ్మబడింది. అయితే లాభ శాతం ఎంత అంటున్నాడు. ఒక బొమ్మని ఎంత కొన్నాడట, 72 రూపీస్ కొన్నాడు. దాన్ని ఎంత కమ్మిండు, 80కి అమ్మడం జరిగింది. అయితే లాభ శాతం ఎంత అంటున్నాడు. ఫస్ట్ మనం లాభం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సిపి వాల్యూ ఏంటిది, కాస్ట్ ప్రైస్ ఏమి ఇచ్చాడు మనకు, సిపి = 72 అంటున్నాడు. ఎస్పి ఏంటి, సెల్లింగ్ ప్రైస్ 80. ప్రాఫిట్ ఏంటి, లాభము SP - సిపి. ఎస్పి ఎంత వచ్చింది మనకు, 80 - సిపి ఎంత, 72. కాబట్టి లాభం ఎంత వచ్చింది, 8 వచ్చింది. లాభము ఎంత వచ్చింది, 8 వచ్చింది. కానీ ఇక్కడ ఏమడిగాడు మనం, లాభ శాతం అడిగాడు. లాభ శాతము ఏమని రాయొచ్చు, లాభ శాతము లాభము సిపి × 100 అని రాస్తాం. కాబట్టి దాని ప్రకారం రాసినట్లయితే ఇది ఎంత అవుతుంది, లాభం ఎంత, 8. తర్వాత సిపి ఎంత అన్నాడు, 72 × 100. 8 1 8, 8 9 72 అయిపోయింది. నెక్స్ట్ 11 9 99 అవుతుంది. 11 9 ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత వచ్చింది, ఇది 100/9 రావడం జరిగింది. 11 9 99 అవుతుంది. కాబట్టి 11 పూర్ణాంకం 1/9. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఇది ఎక్కడ ఉందో అది సరైనటువంటిదిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడ ఎంత ఉంది ఇది, ఫస్ట్ వన్. కాబట్టి 11 పూర్ణాంకం 1/9 అనేటువంటిది లాభ శాతంగా చెప్పవచ్చును. ఇది 105కి సంబంధించినటువంటి సొల్యూషన్. నెక్స్ట్ 106 చూద్దాం. ఒక రాంబస్ యొక్క కర్ణముల పొడవు 24 సెంటీమీటర్లు 38 సెంటీమీటర్లని ఇచ్చాడు. అయితే దాని యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కషన్ చేసినప్పుడు రాంబస్ వైశాల్యానికి సూత్రం చెప్పాం. ఏంటి రాంబస్ వైశాల్యానికి సూత్రము,
రాంబస్ వైశాల్యము. రాంబస్ వైశాల్యం అనేటువంటిది ఎలా ఉంటుంది అన్నాం? కర్ణముల లబ్దంలో సగము అన్నాం. అంటే హాఫ్ d1 ఇంటూ d2. ఇక్కడ d1 ఇచ్చాడు మనకి, ఎంత అని ఇచ్చాడు? 24 అని. d2 ఇచ్చాడు, ఎంత అని ఇచ్చాడు? 38 అని. ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2కి 1/2. d అంటే d1 అంటే ఎంత వచ్చింది? 24. d2 అంటే 38. నెక్స్ట్ ఇంకా దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఏమొస్తుంది? 2 1 జా 2 1 జా 2 2 జా. చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. చివరి 1 డిజిట్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. 6 వచ్చేది ఏముంది? ఓన్లీ 18 ఉంది. అదేంటిది? 456. కాబట్టి డైరెక్ట్ 456ని తీసుకోవచ్చు. లేదు మనకు అంత డౌట్ ఉంది అనుకుంటే 38 ఇంటూ 12 చేసామనుకోండి. 8 2 16, 1 3 2 6 1 7, తర్వాత 1 8 8 1 3 3. ఇది ఎంత వస్తుంది? 6. తర్వాత 7 7 14 1 15 కాబట్టి 15, ఇక్కడ 1 456. అదే కదా మనం తీసుకున్నది. డైరెక్ట్ ఇదంతా చేసే వాళ్ళు ఇక్కడ చివరి డిజిట్ని గురించి చూసినట్లయితే ఒకటే ఉన్నప్పుడు డైరెక్ట్ ఇలా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆప్షన్. కాబట్టి సెకండ్ వన్ ఆప్షన్ అనేటువంటిది సరైనదిగా మనము చెప్పవచ్చు. దేనికి? 106కి. తర్వాత నెక్స్ట్ 107 చూద్దాం. 107లో ఏమి ఇచ్చాడు? చూడండి, సంవత్సరానికి 10% బారు వడ్డీ రేటుతో 5,000 రూపాయలు పెట్టుబడి పెడితే 3 సంవత్సరాల చివర వచ్చే వడ్డీ రూపాయలలో చెప్పమంటున్నాడు. ఒక 5,000 రూపాయలు ఉన్నాయట, దాన్ని ఎంత శాతానికి ఇస్తున్నాడు? 10% వడ్డీకి ఇస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలకు గాను? 3 సంవత్సరాలకు గాను అని చెప్పడం జరిగింది. మనకు బారు వడ్డీ సూత్రంలో కావాల్సినటువంటి ఏమేమి వాల్యూస్ ఇచ్చాడో చూద్దాం. P = ఎంత అని ఇచ్చాడు? 5,000 అని చెప్పడం జరిగింది కాబట్టి P 5,000 రాశాను. తర్వాత R పర్సంటేజ్ ఎంత అంటున్నాడు? 10% అంటున్నాడు. తర్వాత T ఎంత ఇచ్చాడు? 3 years అని ఇచ్చాడు. 3 years. కాబట్టి మనము I = ఏమని రాస్తాము? PTR/100. P అంటే ఎంత? 5,000. T అంటే ఎంత? 3 years. R అంటే ఎంత? 10% by 100. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 3 5లో 15, 15, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 2 సున్నాలు వస్తుంది. I = ఎంత? 1500. ఎక్కడ ఉందో చూడండి ఇచ్చిన ఆప్షన్లో. ఫస్ట్ వన్ అనేటువంటిది దీనికి సరైనటువంటి సమాధానంగా చెప్పవచ్చు. 107కి ఎంత వచ్చింది మనకు? ఫస్ట్ ఆప్షన్ 1500 రావడం అనేటువంటిది జరిగింది. 3 సంవత్సరాల తర్వాత వచ్చే వడ్డీ ఎంత? 1500 అని చెప్పవచ్చు. నెక్స్ట్ 108. చూడండి, ఒక క్రమ షడ్భుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అంటున్నాడు? ఒక క్రమ షడ్భుజి యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అంటున్నాడు? ఏదైనా ఒక షడ్భుజి, ఏదైనా ఒక క్రమ బహుభుజి ఇచ్చినప్పుడు ఆ క్రమ బహుభుజిలో భుజాల సంఖ్య ఎంత అయితే ఉంటుందో అదే ఆ భ్రమణ సౌష్ఠవం యొక్క పరిమాణానికి సమానం కావడం అనేటువంటిది జరుగుతుంది. భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటే ఏంటంటే ఒక క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్యనే మనం ఏమని చెప్పవచ్చును? భ్రమణ సౌష్ఠవ పరిమాణము అని చెప్పవచ్చును. భ్రమణ సౌష్ఠవ పరిమాణము = ఒక క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్య అని చెప్తాం. కానీ ఇక్కడ ఏ భుజి ఇచ్చాడు మనకు? క్రమ షడ్భుజి ఇచ్చాడు. షడ్భుజి అంటే ఎన్ని భుజాలు ఉంటాయి? 6 భుజాలు ఉంటాయి. కాబట్టి దీని యొక్క పరిమాణం ఎంత అని చెప్పవచ్చు? సింపుల్గా 6 అని చెప్పవచ్చు. ఇచ్చిన ఆప్షన్లో 6 ఎక్కడ ఉంది? థర్డ్ వన్ ఉంది. కాబట్టి ఇదే సరైనటువంటి ఆప్షన్గా మనము చెప్పవచ్చు. ఏం లేదు, భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఎంత అన్నాడు. భ్రమణ సౌష్ఠవ పరిమాణం కావాలంటే ఒక క్రమ బహుభుజిలో ఎన్ని భుజాలు ఉన్నాయో తెలిస్తే ఆ భుజాల సంఖ్యనే ఏమవుతుంది? ఆ భ్రమణ సౌష్ఠవం యొక్క పరిమాణానికి సమానం కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనకు షడ్భుజి అని ఇచ్చాడు కాబట్టి 6 వచ్చింది. ఒకవేళ పంచభుజి అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఎంత వచ్చేది? 5 వచ్చేది. ఒకవేళ దశభుజి అని ఇచ్చాడు అనుకోండి, ఆ భ్రమణ సౌష్ఠవ పరిమాణం 10 అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ భుజాల సంఖ్యను మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే భ్రమణ సౌష్ఠవ పరిమాణాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 109 చూద్దాం. ఓకే,
109 ప్రాబ్లం చూద్దాము. 18 మీటర్ల ఎత్తుగల ఒక విద్యుత్ స్తంభము 24 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరుస్తుంది. అదే సందర్భంలో ఒక భవనము 18 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిస్తే ఆ భవనం యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, 18 మీటర్లు తీసుకున్నట్లయితే 18 మీటర్ల ఎత్తు కలిగిన స్తంభం ఎంత నీడని ఏర్పరుస్తుందట? 18 మీటర్లు ఎత్తు కలిగినటువంటి స్తంభం ఎన్ని మీటర్ల పొడవు నీడని ఏర్పరుస్తుంది? 24 మీటర్ల నీడని ఏర్పరుస్తుంది. అయితే అదే సందర్భంలో ఒక భవనం 18 మీటర్ల గల నీడని అంటుంది. 18 మీటర్ల గల నీడను ఆ భవనం యొక్క ఎత్తు ఎంత అంటున్నాడు? ఆ భవనం యొక్క ఎత్తు తెలియదు కాబట్టి అది x అనుకుందాం. ఇది చూడండి, ఇక్కడ ఇది పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎటువైపు ఇది పెరుగుతుంది. ఇది తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇది కూడా, ఇది తగ్గిందంటే ఇది కూడా ఆటోమేటిక్గా తగ్గడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉన్నాయని చెప్పడం. ఒక రాశి పెరుగుతూ ఉంటే దానికి అనుగుణంగా రెండో రాశి కూడా ఏం కావాలి? పెరగాలి. లేదా ఒక రాశి తగ్గుతూ ఉంటే దానికి అనుగుణంగా రెండో రాశి తగ్గాలి. కాబట్టి ఇక్కడ ఆ నియమాన్ని పాటిస్తుంది. కాబట్టి ఆ నియమం ప్రకారం చూసినట్లయితే x ప్రపోర్షనల్ y అవుతుంది. x ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? ky అని రాస్తాము. x బై y ఈజ్ ఈక్వల్ k అవుతుంది. ఇక్కడ kని ఏమంటాం మనం? కాన్స్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం రాసినట్లయితే ఏం రాయొచ్చు చూడండి, 18/24 ఈజ్ ఈక్వల్ x బై 18 అని రాయవచ్చు. ఇక్కడ x ఈజ్ ఈక్వల్, దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ ఏమని రాయవచ్చు? 18/24కి 24. ఇక్కడ 18 ఏం చేస్తుంది? గుణిస్తుంది, భాగిస్తుంది. ఇటువైపు తీసుకెళ్తే గుణించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి 8 అవుతుంది, 18 అవుతుంది. తర్వాత 6 3లో 18, 6 4లో 24, 2 2లో 4, 2 9లో 18, 9 3లో 27, 27/2, 27లో సగం ఎంత? 13.5, 13.5. ఇచ్చిన ఆప్షన్లో 13.5 ఎక్కడ ఉంది? సెకండ్ వన్. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పడం జరుగుతుంది. ఆ భవనం యొక్క ఎత్తు ఎంత వచ్చింది మనకు? 13.5 మీటర్లని రావడం జరిగింది. నెక్స్ట్, చూడండి, ఇక్కడ 2 సంవత్సరాలు ఇచ్చాడు. వాటి మధ్య లీప్ సంవత్సరాల సంఖ్యని కనుక్కోండి అంటున్నాడు. ఒక సంవత్సరం లీప్ సంవత్సరం కావాలంటే సాధారణంగా ఏం చేస్తాము? ఆ సంఖ్య 4 చేత భాగించబడినట్లయితే అది లీప్ సంవత్సరం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఇచ్చిండు? 1887, 1887 నుంచి ఎక్కడి వరకట? 1897 వరకు ఉన్నటువంటి ఇయర్లో లీప్ సంవత్సరాల సంఖ్య ఎంత వస్తుంది అంటున్నాడు. ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 4 చేత భాగించబడదు. కాబట్టి ఇది ఏం సంవత్సరం అని చెప్పవచ్చును? సాధారణ సంవత్సరం అని చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చేటువంటి సంవత్సరం ఏంటిది? 1888. కాబట్టి ఇది దీన్ని 4 చేత డివైడ్ చేసినాం అనుకోండి, ఏమవుతుంది? భాగించబడుతుంది. కాబట్టి ఇది ఒక లీప్ సంవత్సరం. ఇది ఒక లీప్ సంవత్సరం. మళ్ళీ లీప్ సంవత్సరం రావాలంటే ఏం చేయాలి? 4 సంవత్సరాలను యాడ్ చేయాలి. అప్పుడు చేసినట్లయితే ఎంత అవుతుంది? 2, తర్వాత ఇక్కడ 1 వస్తుంది, 1892. ఇది ఒక లీప్ సంవత్సరం. మళ్ళీ దీనికి లీప్ సంవత్సరం రావాలంటే మళ్ళీ ఒక 4 సంవత్సరాలను కలపాలి. 4 సంవత్సరాలను కలిపినట్లయితే ఏమవుతుంది? 6, 9, 8, 1. చూడండి, మనకు నెక్స్ట్ సంవత్సరం ఏమి ఇచ్చాడు? 97 ఇచ్చాడు. దీని తర్వాత ఉన్నది ఏంటిది? 97. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎన్ని లీప్ సంవత్సరాలు వచ్చాయి? 1, 2, 3. కాబట్టి ఆప్షన్లో 3 ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ అంటే ఏ సంవత్సరాలు లీప్ సంవత్సరాలు చెప్పాలి? ఈ రెండింటి మధ్య ఏ సంవత్సరాలు లీప్ సంవత్సరాలు ఉన్నాయి? 1888 ఒకటి, 1892 ఒకటి, 1896 అనేటువంటి ఈ 3 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి లీప్ సంవత్సరాలు అని చెప్పవచ్చును. కానీ అక్కడ లీప్ సంవత్సరాలు అడగలే, వాటి సంఖ్య ఎంత అంటున్నాడు? 1, 2, 3. కాబట్టి 3 అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్గా మనము చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 111 చూద్దాం. 111 ఏమి ఇచ్చాడు? 100 కోట్లు, 10 మిలియన్లు, 100 లక్షలు మరియు 10 బిలియన్లలో ఉండే సున్నాల సంఖ్య వరుసగా అంటున్నాడు. ఇది కొంచెం స్థానాలను మనం కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది. చూద్దాము. ఒకట్లు ఫస్ట్, ఒకట్లు 1, పదులు
పదులు. లు ఏమవుతుంది 10 పవర్ 1 అవుతుంది. తర్వాత వందలు 10 పవర్ 2, వేలు 10 పవర్ 3, ఒకట్లు పదులు వందలు వేలు 10,000, 10,000 10 పవర్ 4 అవుతుంది. 10,000 తర్వాత ఒకట్లు పదులు వందలు వేలు 10,000, లక్ష, లక్ష ఎంత వస్తుంది 10 పవర్ 5 వస్తుంది. లక్ష తర్వాత ఒకట్లు పదులు వందలు వేలు 10,000, లక్ష 10 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు ఎంత వస్తుంది 10 to the power 6 వస్తుంది. 10 లక్షల తర్వాత కోటి 10 పవర్ 7, కోటి తర్వాత 10 కోట్లు, 10 కోట్లు ఎంత వస్తుంది 10 పవర్ 8 వస్తుంది. 10 కోట్ల తర్వాత 100 కోట్లు, 100 కోట్లు, 100 కోట్లు అంటే ఎంత వస్తుంది 10 పవర్ 9 రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, బిలియన్లో కూడా ఇచ్చాడు, సున్నాల సంఖ్య మిలియన్లో కూడా ఇచ్చాడు. 100 కోట్లు అంటే వచ్చింది. 100 కోట్లు ఎంత ఉంటుంది 10 పవర్ 9. ఎన్ని సున్నాలు ఉంటాయి 9. 9 ఎక్కడ ఉంది చూడండి, స్టార్టింగ్లో 2 ఇట్లో ఉంది కాబట్టి మిగతా వాటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కోట్లు వచ్చినాయి. తర్వాత ఇది ఒకట్లు, ఒకట్లు తర్వాత ఇది పదులు, వందలు, వందలు వందలు తర్వాత వేలు, 10,000 తర్వాత ఇది 100,000, 100,000, 100,000 తర్వాత ఏమొస్తుందంటే 100,000 తర్వాత మిలియన్, 10 మిలియన్ తర్వాత 100 మిలియన్లు, 100 మిలియన్లు తర్వాత బిలియన్, బిలియన్. మనకి ఏమేమి అడిగాడు చూడండి ఇందులో. 100 కోట్లు అన్నాడు. 100 కోట్లు అంటే ఎంత ఉంటుందన్నాము 100 కోట్లు ఎన్ని సున్నాలు ఉంటాయి 9 సున్నాలు ఉంటాయి కాబట్టి 9 అనేటువంటిది ఫస్ట్ అండ్ థర్డ్లో ఉంది కాబట్టి ఈ 2 కావు క్లియర్గా. నెక్స్ట్ తర్వాత మనకి ఏమి ఇచ్చాడు 100 మిలియన్లు అన్నాడు. 100 మిలియన్లు ఎక్కడ ఉన్నాయి చూడండి, 100 మిలియన్లు. 100 మిలియన్లు ఎన్ని ఉన్నాయి 10 పవర్ 8 అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయి 8 సున్నాలు ఉన్నాయి అంటే ఇది కాదు. ఇచ్చిన ఆప్షన్లో కరెక్ట్ అయింది ఏంటని చెప్పవచ్చును, ఫస్ట్ వన్ అని చెప్పవచ్చు. లేదు ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే 10 బిలియన్లో ఎన్ని సున్నాలు ఉంటాయి అంటున్నాడు. బిలియన్ అంటే ఎంత ఉంది ఇక్కడ 10 పవర్ 9 ఉంది. 10 బిలియన్లు తర్వాత వచ్చేది ఏంటిది 10 బిలియన్లు, 10 బిలియన్లు. 10 బిలియన్ అంటే అప్పుడు ఏమవుతుంది 10 పవర్ 10 అవుతుంది కాబట్టి ఇక్కడ 10 పవర్ 10 అనేటువంటిది సరైంది. కాబట్టి 9, 8, 7, 10 అనేటువంటిది వరుసగా 100 కోట్లు 10 మిలియన్, 100 మిలియన్లు, 100 లక్షలు మరియు 10 బిలియన్లో ఉండే సున్నాల సంఖ్య. చూడండి ఎంత అంటున్నాడు 100 లక్షలు. 100 లక్షలు అంటే ఎక్కడ చూడండి లక్ష 10 లక్షలు, ఇక్కడ 100 లక్షలు. 100 లక్షలు అంటే ఎంత ఉంది 10 పవర్ 7 అంటే ఎన్ని వస్తాయి సున్నాలు 7 రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది సరైనటువంటి ఆప్షన్గా దేని చెప్పవచ్చు మనము 1ని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఓకే 109 ప్రాబ్లం చూద్దాము. 18 మీటర్ల ఎత్తుగల ఒక విద్యుత్ స్తంభము 24 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరుస్తుంది. అదే సందర్భంలో ఒక భవనము 18 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిస్తే ఆ భవనం యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 18 మీటర్లు తీసుకున్నట్లయితే 18 మీటర్ల ఎత్తు కలిగిన స్తంభం ఎంత నీడను ఏర్పరుస్తుందట 18 మీటర్లు ఎత్తు కలిగినటువంటి స్తంభం ఎన్ని మీటర్ల పొడవు నీడను ఏర్పరుస్తుంది 24 మీటర్ల నీడను ఏర్పరుస్తుంది. అయితే అదే సందర్భంలో ఒక భవనం 18 మీటర్ల గల నీడను అంటుంది. 18 మీటర్ల గల నీడను ఆ భవనం యొక్క ఎత్తు ఎంత అంటున్నాడు. ఆ భవనం యొక్క ఎత్తు తెలియదు కాబట్టి అది x అనుకుందాం. ఇది చూడండి
ఇక్కడ ఇది పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా ఇటువైపు ఇది పెరుగుతుంది, ఇది తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా ఇది కూడా, ఇది తగ్గిందంటే ఇది కూడా ఆటోమేటిక్గా తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉన్నాయని చెప్పండి. ఒక రాశి పెరుగుతూ ఉంటే దానికి అనుగుణంగా రెండో రాశి కూడా ఏం కావాలి, పెరగాలి. లేదా ఒక రాశి తగ్గుతూ ఉంటే దానికి అనుగుణంగా రెండో రాశి తగ్గాలి. కాబట్టి ఇక్కడ ఆ నియమాన్ని పాటిస్తుంది. కాబట్టి ఆ నియమం ప్రకారం చూసినట్లయితే ఎక్స్ ప్రపోర్షనల్ వై అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, కేవై అని రాస్తాము. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ కే అవుతుంది. ఇక్కడ కేని ఏమంటాం మనం, కాన్స్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం రాసినట్లయితే ఏం రాయొచ్చు చూడండి, 18/24 ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై 18 అని రాయవచ్చు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్, దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమని రాయవచ్చు, 18/24కి 24. ఇక్కడ 18 ఏం చేస్తుంది, గుణిస్తుంది, భాగిస్తుంది, ఇటువైపు తీసుకెళ్తే గుణించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి 8 అవుతుంది, 18 అవుతుంది. తర్వాత 6 3లో 18, 6 4లో 24, 2 2లో 4, 2 9లో 18, 9 3లో 27, 27/2, 27లో సగం ఎంత, 13.5, 13.5. ఇచ్చిన ఆప్షన్లో 13.5 ఎక్కడ ఉంది, సెకండ్ వన్. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పడం జరుగుతుంది. ఆ భవనం యొక్క ఎత్తు ఎంత వచ్చింది మనకు, 13.5 మీటర్లని రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2 సంవత్సరాలు ఇచ్చాడు, వాటి మధ్య లీప్ సంవత్సరాల సంఖ్యని కనుక్కోండి అంటున్నాడు. ఒక సంవత్సరం లీప్ సంవత్సరం కావాలంటే సాధారణంగా ఏం చేస్తాము, ఆ సంఖ్య 4 చేత భాగించబడినట్లయితే అది లీప్ సంవత్సరం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఇచ్చిండు, 1887, 1887 నుంచి ఎక్కడి వరకట, 1897 వరకు ఉన్నటువంటి ఇయర్లో లీప్ సంవత్సరాల సంఖ్య ఎంత వస్తుంది అంటున్నాడు. ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 4 చేత భాగించబడదు. కాబట్టి ఇది ఏం సంవత్సరం అని చెప్పవచ్చును, సాధారణ సంవత్సరం అని చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చేటువంటి సంవత్సరం ఏంటిది, 1888. కాబట్టి ఇది దీన్ని 4 చేత డివైడ్ చేసినాం అనుకోండి ఏమవుతుంది, భాగించబడుతుంది. కాబట్టి ఇది ఒక లీప్ సంవత్సరం, ఇది ఒక లీప్ సంవత్సరం. మళ్ళీ లీప్ సంవత్సరం రావాలంటే ఏం చేయాలి, 4 సంవత్సరాలను యాడ్ చేయాలి. అప్పుడు చేసినట్లయితే ఎంత అవుతుంది, 2, తర్వాత ఇక్కడ 1 వస్తుంది, 1892. ఇది ఒక లీప్ సంవత్సరం. మళ్ళీ దీనికి లీప్ సంవత్సరం రావాలంటే మళ్ళీ ఒక 4 సంవత్సరాలను కలపాలి. 4 సంవత్సరాలను కలిపినట్లయితే ఏమవుతుంది, 6, 9, 8, 1. చూడండి, మనకు నెక్స్ట్ సంవత్సరం ఏమి ఇచ్చాడు, 97 ఇచ్చాడు. దీని తర్వాత ఉన్నది ఏంటిది, 97. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎన్ని లీప్ సంవత్సరాలు వచ్చాయి, 1, 2, 3. కాబట్టి ఆప్షన్లో 3 ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ అంటే ఏ సంవత్సరాలు లీప్ సంవత్సరాలు చెప్పాలి, ఈ రెండింటి మధ్య ఏ సంవత్సరాలు లీప్ సంవత్సరాలు ఉన్నాయి, 1888 ఒకటి, 1892 ఒకటి, 1896 అనేటువంటి ఈ 3 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి లీప్ సంవత్సరాలు అని చెప్పవచ్చును. కానీ అక్కడ లీప్ సంవత్సరాలు అడగలే, వాటి సంఖ్య ఎంత అంటున్నాడు, 1, 2, 3. కాబట్టి 3 అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్గా మనము చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 111 చూద్దాం. 111 ఏమి ఇచ్చాడు, 100 కోట్లు, 10 మిలియన్లు, 100 లక్షలు మరియు 10 బిలియన్లలో ఉండే సున్నాల సంఖ్య వరుసగా అంటున్నాడు. ఇది కొంచెం స్థానాలను మనం కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది. చూద్దాము. ఒకట్లు ఫస్ట్, ఒకట్లు 1, పదులు, 10లు, ఏమవుతుంది, 10^1 అవుతుంది. తర్వాత 100లు, 10^2, 1000, 10^3. ఒకట్లు, 10లు, 100లు, 1000, 10,000, 10^4 అవుతుంది. 10,000 తర్వాత ఒకట్లు, 10లు, 100లు, 1000, 10,000, లక్ష ఎంత వస్తుంది, 10^5 వస్తుంది. లక్ష తర్వాత
ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు ఎంత వస్తుంది? 10⁶ వస్తుంది. 10 లక్షల తర్వాత కోటి, 10⁻⁷. కోటి తర్వాత 10 కోట్లు, 10 కోట్లు ఎంత వస్తుంది? 10⁸ వస్తుంది. 10 కోట్ల తర్వాత 100 కోట్లు, 100 కోట్లు, 100 కోట్లు అంటే ఎంత వస్తుంది? 10⁹ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? బిలియన్లో కూడా ఇచ్చాడు, సున్నాల సంఖ్య మిలియన్లో కూడా ఇచ్చాడు. 100 కోట్లు అంటే వచ్చింది. 100 కోట్లు ఎంత ఉంటుంది? 10⁹. ఎన్ని సున్నాలు ఉంటాయి? 9 ఎక్కడ ఉంది చూడండి, స్టార్టింగ్లో 2 ఉంది కాబట్టి మిగతా వాటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కోట్లు వచ్చినాయి. తర్వాత ఇది ఒకట్లు, తర్వాత ఇది పదులు, వందలు, తర్వాత వేలు, 10,000, తర్వాత ఇది 100,000, 100,000, 100,000 తర్వాత ఏమొస్తుందంటే 100,000 తర్వాత మిలియన్, 10 మిలియన్లు, 10 మిలియన్ తర్వాత బిలియన్, ఈ విధంగా నెంబర్స్ అనేటువంటివి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. చూసినట్లయితే చూడండి, ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియను, 10 మిలియన్లు, 100 మిలియన్ రావాలి. సారీ, ఇక్కడ మిలియన్ తర్వాత మిలియన్, తర్వాత 10 మిలియన్లు, 10 మిలియన్, తర్వాత 100 మిలియన్లు, 100 మిలియన్లు, తర్వాత బిలియన్. మనకి ఏమేమి అడిగాడు చూడండి. ఇందులో 100 కోట్లు అన్నాడు. 100 కోట్లు అంటే ఎంత ఉంటుందన్నాము? 100 కోట్లు ఎన్ని సున్నాలు ఉంటాయి? 9 సున్నాలు ఉంటాయి. కాబట్టి 9 అనేటువంటిది ఫస్ట్ అండ్ థర్డ్లో ఉంది కాబట్టి ఈ 2 కావు, క్లియర్గా. నెక్స్ట్ తర్వాత మనకి ఏమి ఇచ్చాడు? 100 మిలియన్లు అన్నాడు. 100 మిలియన్లు ఎక్కడ ఉన్నాయి చూడండి, 100 మిలియన్లు. 100 మిలియన్లు ఎన్ని ఉన్నాయి? 10⁸. అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయి? 8 సున్నాలు ఉన్నాయి. అంటే ఇది కాదు, ఇచ్చిన ఆప్షన్లో కరెక్ట్ అయింది ఏంటని చెప్పవచ్చును, ఫస్ట్ వన్ అని చెప్పవచ్చు. లేదు ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే 10 బిలియన్లో ఎన్ని సున్నాలు ఉంటాయి అంటున్నాడు. బిలియన్ అంటే ఎంత ఉంది? ఇక్కడ 10⁹ ఉంది. 10 బిలియన్లు తర్వాత వచ్చేది ఏంటిది? 10 బిలియన్లు, 10 బిలియన్లు. 10 బిలియన్ అంటే అప్పుడు ఏమవుతుంది? 10⁻10 అవుతుంది. కాబట్టి ఇక్కడ 10⁻10 అనేటువంటిది సరైనది. కాబట్టి 9, 8, 7, 10 అనేటువంటిది వరుసగా 100 కోట్లు, 100 మిలియన్లు, 100 లక్షలు మరియు 10 బిలియన్లో ఉండే సున్నాల సంఖ్య. చూడండి ఎంత అంటున్నాడు? 100 లక్షలు. 100 లక్షలు అంటే ఎక్కడ చూడండి, లక్ష, 10 లక్షలు, ఇక్కడ 100 లక్షలు. 100 లక్షలు అంటే ఎంత ఉంది? 10⁻7 అంటే ఎన్ని వస్తాయి సున్నాలు? 7 రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది సరైనటువంటి ఆప్షన్గా దేని చెప్పవచ్చు మనము? 1ని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 112 చూద్దాం. 112 ఏమి ఇచ్చాడు చూడండి, a మైనస్ బి ప్లస్ సి యొక్క విలువ ఎంత అంటున్నాడు. ఏకి ఒక వాల్యూ ఇచ్చాడు, బి ఒక వాల్యూ ఇచ్చాడు, సికి ఒక వాల్యూ ఇచ్చి దాని యొక్క విలువని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నాడు. చూసినట్లయితే మనం ఏం రాసి చూడండి, a మైనస్ బి ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత ఉంది ఇక్కడ? x² ప్లస్ 2x 2x మైనస్ 3కి 3, ఇది ఒక బ్రాకెట్, మైనస్ 2x² మైనస్ x ప్లస్ 4. తర్వాత సి ఎంత ఇచ్చాడు? ప్లస్ సి అంటే ఎంత మనకి ఇక్కడ ఎంత ఉంది? x² ప్లస్ 3x మైనస్ 2 అని రావడం జరిగింది. ఇంకా చూడండి ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది. కాబట్టి ఆ రెండింటిని కలిపితే ఏమవుతుంది? 2x² అవుతుంది. రెండింటి కూడా ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 3x ఉంది. కలిపితే ఎంత అవుతుంది? 5x అవుతుంది.
తర్వాత ఇక్కడ -3 ఉంది, ఇక్కడ -2 ఉంది, కాబట్టి ఎంత అవుతుంది? -5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని తీసుకున్నట్లయితే -2x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 4.